హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర. దిస్ ఇస్ శాంతి. వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. జూన్ వచ్చింది అని అంటే సమ్మర్ వెకేషన్ అయిపోయి స్కూల్స్ కాలేజెస్ స్టార్ట్ అయిపోతాయి. మనకు కూడా ఒక రొటీన్ అనేది ఇంకా స్టార్ట్ అవుతుంది. అక్కడ నుండి లంచ్లో ఏం ప్యాక్ చేయాలి, స్నాక్స్కి ఏం పెట్టాలి, బ్రేక్ఫాస్ట్కి ఏం పెట్టాలి, ఈ ప్లానింగ్లో మనం ఉంటాము. ప్రతిరోజు ఒకటే పెట్టినా సరే ఒక పాయింట్లో మనకే చాలా ఎంబారెసింగ్గా అనిపిస్తుంది. ఏంటి మనం రోజు ఇదే ప్యాక్ చేస్తున్నాము, పాపం ఏదైనా డిఫరెంట్గా పెడదాము అని. ఏదైనా రోజుకో వెరైటీ పెడితే మనం అసలు ప్రాపర్గా మీల్ ప్లాన్ చేసుకోవటం లేదు అని అనిపిస్తుంది అనమాట. అంటే శాండ్విచెస్, ర్యాప్స్ ఇవన్నీ మన స్టేపుల్ ఫుడ్ అయితే కాదు కదా. కానీ ఈ బాక్స్ ప్యాకింగ్ అనేది మాత్రం నెవర్ ఎండింగ్ స్టోరీ అండి. ఇప్పుడు నేను కూడా చిన్నగా మళ్ళీ రీస్టార్ట్ చేసుకోవాలి, అంతా అలవాటు చేసుకోవాలి. స్నాక్ ఏమో మొన్న చేసిన మ్యాంగో కేక్ పెట్టేశాను, లంచ్కి ఏమో బెండకాయ పులుసు పెట్టేశాను. బెండకాయలు ఈ మధ్య ఎక్కువగా వండుతున్నానండి. బెండకాయలు ఒకటి, నల్లేరు అండ్ చామదుంపలు, ఇలాంటివన్నీ ఏంటంటే కొంచెం బోన్ హెల్త్కి మంచిది. అంటే ఈ ఫ్రాక్చర్ అయిన బోన్స్ అవన్నీ కూడా త్వరగా సెట్ అవ్వడానికి కొన్ని టైప్ ఆఫ్ వెజిటబుల్స్ బాగా హెల్ప్ చేస్తాయి కదా. బెండకాయలు తెచ్చినప్పుడు నేను ఏం చేస్తానంటే లేత బెండకాయలన్నీ ఫ్రై చేసేసి బాగా ముదురుగా ఉంటాయి కదా, అవి పులుసు పెట్టడానికి యూజ్ చేస్తూ ఉంటాను. జస్ట్ ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ బెండకాయలు ఉంటే చాలండి. ఒక 10-15 పక్కన పెట్టేసామంటే చక్కగా పులుసు చేసేసేయచ్చు. సమ్మర్ వెకేషన్లో మాత్రం స్లీప్ ప్యాటర్న్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. కొంచెం ఇల్లు సర్దుకోవటం అని ఏవో ఒక చిన్న చిన్న పనులు ఉంటాయి కదా, లేట్గా పడుకోవటము, లేట్గా లెగవటము. అండ్ సిద్ధు కూడా లేకపోయేసరికి ఏంటంటే ఎక్కువగా కుకింగ్ పని కూడా నాకు ఉండేది కాదు. మేమిద్దరమే కాబట్టి ఏదో అట్లా క్విక్ ఫిక్స్ లాగా ఏదో ఒకటి చేసేసి తినేసేవాళ్ళం అనమాట. అసలు 2 days నుంచి ఈ పొద్దున్నే లేవటము, మళ్ళీ కుకింగ్ అదంతా అంటే చాలా స్లో అయిపోయానండి. మళ్ళీ ఆ స్పీడ్ పెంచేసుకోవాలి. స్పీడ్ పెంచాలి అని అంటే డెఫినెట్గా కొంచెం టైం తీసుకుంటుంది. మళ్ళీ ఒక వారం 10 రోజులు అవగానే బ్యాక్ టు ఫామ్ వచ్చేస్తాము. సిద్ధుకి స్కూల్ స్టార్ట్ అయింది కదండి. సో ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ కొంచెం మంచి పాజిటివ్ నోట్ స్టార్ట్ అవ్వాలి అని మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి పూజ కూడా చేసా. తన్నేమో ఏదైనా ఒక శ్లోకం పెట్టుకొని ఒక 5 minutes పాటు మెడిటేషన్ చేయమని చెప్పా. సిద్ధుకి నేను 2 స్తోత్రాలు పెట్టి ఇంతకుముందు మెడిటేషన్ చేయించేదాన్నండి. ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకునేవాడు. ఏంటంటే విశ్వనాథాష్టకం ఒకటి, శృంగేరి శారదాపీఠం వాళ్ళది శారదా వర్ణమాలాస్తవ అని చెప్పి ఒక పాట ఉంటుందన్నమాట. అది స్తోత్రం లాంటిదే. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి పెట్టి నేను మెడిటేషన్ చేయించేదాన్ని. ఇప్పుడేమో రీసెంట్గా ఒక అక్క చెప్పారు, పిల్లలకి ఎప్పుడు కూడా దక్షిణామూర్తి స్తోత్రము చాలా హెల్ప్ చేస్తుంది, గురుబలం బాగా పెరుగుతుంది అని చెప్పి. సో చాగంటి వారి దగ్గర కూడా నేను ఇది విన్నానండి. ఆయన అంటే చిన్నప్పుడు దక్షిణామూర్తి ఫోటో అదంతా కూడా అలా చూస్తూ ఉండిపోయేవారంట. అది వాళ్ళ పెద్దనాన్నగారు సజెస్ట్ చేశారంట అట్లా చేయమని. సో ఇవన్నీ విన్న తర్వాత మంచిది అని అనిపించి ఆ స్తోత్రం కూడా అలవాటు చేస్తున్నాను. లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేయడం అయిపోయింది. కీరా ముక్కలు పెట్టాను, బెండకాయ పులుసు పెట్టేసా. అండ్ మజ్జిగిచ్చే బదులు మామిడి పండు రసం పిండేసి కొద్దిగా ఉప్పు అండ్ పెరుగు వేసి ఇచ్చేసాను. అది హాట్ అండ్ కోల్డ్ కప్పే కాబట్టి కొంచెం ఐస్ క్యూబ్స్ వేసిస్తే మధ్యాహ్నం వరకు పుల్లబడకుండా ఉంటుంది. తను స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా యాజ్ యూజువల్ ఇంట్లో పనులు ఉంటాయి. అండ్ నేనైతే వాకింగ్ స్టార్ట్ చేశాను. మా ఇంటి దగ్గర పార్క్ ఒకటి కొత్తగా ఓపెన్ చేశారనమాట. చాలా బాగుంటుంది. అందుకని ఇంట్లో పనంతా చేసుకొని కొంచెం లేట్ అయినా సరే అక్కడికి వెళ్తున్నాను. కానీ పొద్దున్నే మాత్రము ఏదన్నా పని చేయాలి అని అంటే కాఫీ ఈజ్ మస్ట్ అండి. దట్టు మార్నింగ్ వాటర్ తాగేస్తున్నాను. ఇంకా డీటాక్స్ వాటర్లు అలాంటివి ఏమీ అసలు ఈ మధ్య నేను చేయటం లేదనమాట. ఎప్పుడన్నా గుర్తుంటే ధనియాల నీళ్ళు, లేకపోతే ఈ వామాకు కషాయం అని జలుబు చేసినప్పుడు అలాంటివి తాగుతూ ఉన్నా. కాఫీ తాగేసి వాకింగ్కి వచ్చేసాను. వాక్ చేసిన తర్వాత పార్క్లో ఒక 5 to 10 minutes వరకు అట్లా కామ్గా సైలెంట్గా కూర్చుంటున్నాను. ఎక్కువగా నాయిస్ కూడా ఏమి ఉండదన్నమాట చుట్టుపక్కల. ప్రస్తుతానికైతే లేదు, అట్లా కామ్గా ఉంటుందని కాసేపు కూర్చొని ఇంటికి వచ్చేసి హెయిర్ డై వేసుకోవాలి. ఎందుకంటే థర్స్డే ఒక ఫంక్షన్ ఉంది. సో ముందే వేసుకుంటే బెటర్ కదా, ఆ రోజు టైం సేవ్ అవుతుంది అని అనుకున్నా. బిఫోర్ దాట్ ఇవి ఇత్తడి పీటలు అండి, 2 కూడా వుడెన్ స్టూల్స్ అనమాట. ఎలిఫెంట్ షేప్లో ఉంటాయి. కిందంతా కూడా వుడ్ బేస్ ఇచ్చారు. అండ్ పైన వచ్చేసరికి తాపడం చేస్తారని అంటారు కదా, సో అట్లాగే ఇత్తడితోటి తాపడం చేశారనమాట మొత్తం. అది లైక్ రేకులాగా ఉంటుంది. ఈ స్టూల్స్ నేను క్రాఫ్ట్ విల్లానో లేకపోతే స్నాప్డీల్లోనో ఏదో ఒక వెబ్సైట్లో ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను. అప్పుడు ఐ థింక్ 1000 to 1500 మధ్యలో ఒక్కొక్క స్టూల్ పడింది. 2 తీసుకున్నాను అనమాట.
అవి మొత్తం ఒకసారి వాష్ చేసేసి బయట డ్రైయింగ్కి పెట్టాను. ఫుల్గా డ్రై అయిన తర్వాత లోపల తీసుకొస్తే వుడ్ అసలు స్మెల్ రాకుండా ఉంటుంది. ఇంతకు ముందంతా కూడా బయోటిక్ హెయిర్ కలర్ వాడేదాన్ని కదా, ఇప్పుడు రెవ్లాన్ కలర్ సిల్క్ది స్టార్ట్ చేశాను. పోను ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది. సో ఫర్ నౌ ఆల్రెడీ అప్లై చేసుకొని 2 days అయింది. నాకైతే ఇచ్చి స్కాల్ప్ లాంటివి ఏమీ లేవు. చాలా బాగుందన్నమాట. సో ఇది ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే మీరు డెఫినెట్లీ పర్చేస్ చేసుకోవచ్చు. కానీ కలర్ చూసి పర్చేస్ చేసుకోండి. బ్లాక్ కలర్, డార్క్ బ్రౌన్ అలా ఉంటాయి కదా. కలర్ అప్లికేషన్ కూడా చాలా ఈజీగా అనిపించింది. ఇలా బాటిల్లో మిక్స్ చేసేసుకొని టిప్ని కొంచెం కట్ చేయాలి. ఇంకా సన్న నాజిల్ లాగా ఉంది కదా, ఇంకా నాజిల్ త్రూ మనం డై అప్లై చేసేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఇంకొక టిప్ షేర్ చేద్దామని అనుకుంటున్నా. ఒకవేళ ఫేస్ మీద ఈ డై ఏదన్నా అట్లా అంటుకుపోయి కొంచెం స్టెయిన్ లాగా అయితే మనం టూత్పేస్ట్ పెట్టి క్లీన్ చేసుకోవచ్చు. టూత్పేస్ట్ కూడా అండి లైక్ కోల్గేట్ వైట్ కలర్ ఉంటుంది కదా, అలాంటి టూత్పేస్ట్ అయితే బెటర్. జెల్ టూత్పేస్ట్లో అయితే దీనికి అంత వర్క్ అవ్వదు. అండ్ చేతికి అంటుకున్న దాన్ని నేను ఏం చేయాలో తెలియక అసలు పోవట్లేదు అనమాట. ఈవెన్ నెయిల్కి కూడా అంటుంది. సో నేను ఏం చేశానంటే ఎలిఫెంట్ స్టూల్ వాష్ చేశాను కదా, సో పీతాంబరి అక్కడే ఉంది. అందుకని కొంచెం పీతాంబరి వేసేసి బాగా గట్టిగా రుద్దేస్తే అసలు అది పోయిందనమాట ఆ కలర్ అంతా. ఎవరికన్నా మీరు హ్యాపీగా ఈ టిప్ యూజ్ చేసుకోవచ్చు. ఫేస్ మీద అయితే పీతాంబరి పెట్టలేం కదా, ఎందుకంటే కొంచెం ఎసిడిక్గా ఉంటుంది పీతాంబరి. అందుకని ఫేస్ మీద ఏమో పేస్ట్ పెట్టి క్లీన్ చేసుకున్నాను. ఇది నెయిల్స్ దగ్గర ఏమో చక్క పీతాంబరి పెట్టేసి క్లీన్ చేసుకున్నాను. నిన్నటి వీడియోలో కొన్ని ఇన్సిడెంట్స్ గురించి షేర్ చేసినప్పుడు మీరందరూ కూడా చాలా కన్సర్న్ తోటి మెసేజెస్ పెట్టారు. అండ్ నేను చెప్పిన విషయాలు కూడా కొన్ని మోటివేటింగ్గా ఉన్నాయి అని అన్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి మీ కామెంట్స్కి. అండ్ అమ్మ ఇప్పుడు బాగుంది, తనకి చాలా రెస్ట్ అవసరము. అండ్ మా హస్బెండ్కి కూడా ఏంటంటే ఆ చెయ్యి హీల్ అవ్వాలన్నమాట, దానికి కొంచెం టైం అనేది పడుతుంది. సిద్ధు నేను కూడా ఇద్దరం బాగున్నాము, మళ్ళీ బ్యాక్ టు ఫామ్ వచ్చేస్తున్నాము. అండ్ ఇదంటే ఒక ఫేజ్లో అంటే ఒక ఫేజ్ లాగా పాస్ అవుతుందండి. అందరూ ఎక్స్పీరియన్స్ చేసేదే, మేము ఎక్స్పీరియన్స్ చేసాము. బట్ ఆ పెయిన్ అనేది పడే వాళ్ళకే తెలుస్తుంది అనమాట. సో మీరందరూ కూడా కన్సర్న్ తోటి మెసేజెస్ పెట్టినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఏదైనా డిఫరెంట్గా తిందాము డిన్నర్కి అని అనుకుంటే పూరీ గుర్తొచ్చింది. ఆల్మోస్ట్ 2 months అయిపోయిందండి పూరీ తిని. అందుకని చక్కగా పొటాటో కుర్మా కర్రీ ప్రిపేర్ చేస్తాను. బొంబాయి రవ్వ దేంట్లో కలిపావు ఫస్ట్? దేనిలో కలపలేదే, చపాతీ పిండి బొంబాయి రవ్వ వాటర్ పోసేసి కలిపేశాను. నేనైతే ఏం చేస్తాను తెలుసా, కొంచెం ముందు పాలు నీళ్ళు ఏదో వేస్తాం కదా మనం, దాంట్లో ముందు బొంబాయి రవ్వ వేస్తాను. 1 నిమిషం ఉంచేసి ఇంకా కొంచెం నీళ్లు కానీ పాలు కానీ ఆ పిండికి సరిపడా పోసుకుంటాను నేను. పోసుకుని అప్పుడు ఈ పిండి వేసేసి కలిపేసేస్తాను. అంటే అప్పుడు బొంబాయి రవ్వ నానుతుంది, నానాలి, బొంబాయి రవ్వ నానాలి కదా. లేకపోతే ఇప్పుడు నువ్వు పొడి పిండిలో చెప్పేదాకా నాకు తెలియదు. నేను ఎప్పుడు ఇంతే చేస్తాను, పొడి పిండి బొంబాయి రవ్వ అండ్ వాటర్ కలిపేస్తాను, నూనె అన్ని. అది నాది తొందరగా నానదు, సరిపోతుంది. ఇది చాలా ఇంకా మెత్తగా చేయాలా? సరిపోదు, కాస్త నానాలి కదా, నానితే మెత్తపడుద్ది. సరే, మూత పెట్టు. మా డిన్నర్లో పూరి అండ్ కుర్మా కర్రీ అండి రెడీ అయిపోయాయి. దీంతో వీడియో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.